ఎర్రకోటపై భారత ప్రధాని భారత ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ స్లాబ్ తగ్గించడం భారత ప్రధాని నరేంద్ర మోడీకే చెల్లిందని తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. శుక్రవారం రోజు తాండూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదని, సామాన్య ప్రజలకు ఎల్లవేళలా ఎప్పుడూ అండగా ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అంతారం లలిత, బొప్పి శ్రీహరి, దోమకృష్ణ, ప్రహ్లాద్ జాదవ్, కిరణ్ కుమార్, మిట్టి శ్రీనివాస్, మంతటి రాజు, రామచందర్, భీమేష్, బబ్లు, శివప్ప తదితరులు పాల్గొన్నారు. ఒక సాధారణ మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక హెల్త్ ప్రోడక్ట్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఫుడ్ ప్రోడక్ట్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఎన్నో రకాలుగా లబ్ధి పొంది పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము చాలా గర్విస్తున్నాము. అలాగే ఈరోజు ఎలా ఉందంటే మన మోడీజీ గారి పాలన, ఇంతకుముందు మనము కొంత ప్రభుత్వాలు చూస్తుంటే వాళ్ళు ఏమి అంటే వాళ్ళు పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ను వీటిని పూర్తిగా చూపించటం. ఈరోజు మన ప్రియతం నరేంద్ర మోదీజీ గారు అసలు ప్రపంచానికి అధిపతిని, ప్రపంచానికి పెద్దన్న అన్న అమెరికాని మెడల్ వంచి నువ్వెంత చూసుకుందామనే స్థాయికి మనం ఎదగడం చాలా గర్వకారణం. దీనికి మన అందరి సపోర్ట్ ఉంది. ఇలాగే మన మోడీజీ గారికి సపోర్ట్ ఇస్తూ వారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఈరోజు తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి నందు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా దేవుడు వరాలు అడిగితే వరాలు ఇస్తాడు. మనకు అడగంది వరాలు ఇచ్చేటువంటి ప్రధాని మన ప్రియతమ ప్రధానమంత్రి. 15 ఆగస్టు రోజు ఎర్రకోట మీద ఏదైతే ముందుగానే మీకు ఈసారి దీపావళి డబల్ దీపావళి అవుతుందని చెప్పేసి మాట ఇచ్చిర్రు, దానికి అనుగుణంగానే మనకు మొన్న జీఎస్టీ కౌన్సిల్లో దాదాపుగా నిత్యావసర సరుకులపై అన్నిటిపైన కూడా జీఎస్టీ చాలా వరకు మన దేశంలో నెలకొంది. కాబట్టి ఇది సంతోషకరమైనటువంటి దినము. రాబోయే దీపావళికి శుభసూచకంగా ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తాండూరు పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.